చప్పట్లు. ఉన్నత పాఠశాల కొణచెర్ల ఆంగ్ల భాషోపాధ్యాయుని శ్రీమతి ఉయ్యూరి విజయలక్ష్మి వారి ఉద్యోగ విరమణ గావించే సందర్భంగా సమర్పించుకున్న సన్మాన పత్రం. నిగర్వి, స్నేహశీలి, మృదుపాచిని, జ్ఞానపిపాసి, కవయిత్రి, ఆదర్శ ఉపాధ్యాయుని ఉయ్యూరి ఉదయలక్ష్మి గారికి పదవి విరమణ సందర్భంగా అందించే ఆత్మీయ అభినందన చందన మందారం మకరందములతో సమర్పించి సన్మాన పత్రము. జననము నిజామాబాద్ జిల్లా ఆంధ్రనగర్లో శ్రీమతి సీతామహాలక్ష్మి ఉయ్యూరు అంకమ్మారావు అను ఆదర్శ దంపతులకు మార్చి 28, 1964న జన్మించిన ముద్దుబిడ్డ ఉయ్యూరి ఉదయలక్ష్మి. 2 అక్కలు, 1 అన్నయ్య, 1 చెల్లి ప్రేమతో ప్రేమానురాగాల మధ్య పెరిగిన తనయ. విద్యాభ్యాసం అమ్మానాన్న హృదయాన్ని గెలిచి చిన్నారి పొన్నారి మాటలతో బుడిబుడి అడుగులతో మొదలైన చదువు గుంటూరు జిల్లా ముట్లూరులోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో ప్రాథమికోన్నత విద్యాభ్యాసాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. ఉన్నత విద్యను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రోసూరు గుంటూరు జిల్లా నందు పూర్తి చేశారు. ఇంటర్మీడియట్ బైపీసీతోనూ, డిగ్రీ బిఎస్సితోనూ, పీజీఎస్ కాలేజ్ పొల్లూరు నందు పూర్తి చేశారు. బీఈడి సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విజయవాడ నందు పూర్తి చేశారు. పిమ్మట ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్తో కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ నందు పూర్తి చేశారు. ఉద్యోగ ప్రస్థానం ఉన్నత చదువులు అభ్యసించిన ఉదయలక్ష్మి గారు 1989 జూలై 20న స్పెషల్ టీచర్గా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పాత చితిరామారం కొత్తగూడెం నందు ఉద్యోగ జీవితం ప్రారంభించారు. ఎందరో విద్యార్థులు విద్యాబోధన చేస్తూ డిసెంబర్ 6, 1990 నుండి అక్టోబర్ 26, 1998 అక్టోబర్ 17, 98 వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ముకుందాపురం పినపాక మండలంలో 2nd గ్రేడ్ టీచర్గా పనిచేశారు. తరువాత బదిలీపై అక్టోబర్ 27, 1998 నుండి అక్టోబర్ 17, 2002 వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల రాములు తండ ఖమ్మం అర్బన్ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు. పిమ్మట అక్టోబర్ 18, 2002 నుండి మార్చి 2, 2006 వరకు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శివాయిగూడెం ఖమ్మం అర్బన్ నందు తమ సేవలు అందించారు. తర్వాత పదోన్నతి పొంది ఆంగ్ల భాషోపాధ్యాయురాలుగా మార్చి 3, 2006న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కారేపల్లి సింగరేణి మండలం నందు ప్రవేశించి జూలై 22, 2015 వరకు అక్కడ విద్యార్థులకు ఆంగ్ల భాషా నైపుణ్యాలు బోధించిన ఉత్తమ ఉపాధ్యాయుని. పిమ్మట జూలై 23, 2015 నుంచి మార్చి 31, 2025 వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొణిజెర్లలో ఆంగ్ల భాషోపాధ్యాయునిగా పనిచేసి ఎందరో విద్యార్థుల హృదయాల్లో నిలిచి సహోపాధ్యాయులతో స్నేహంగా ఉంటూ
తన పేరును సార్థకం చేసుకుంటూ ఇచ్చటనే పదవీ విరమణ పొందుచున్నారు. వివాహం ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలం బస్వాపురం గ్రామ వాసులైన శ్రీ తుళ్ళూరు నాగయ్య, శ్రీమతి కనకమ్మ గార్ల ప్రథమ పుత్రులు శ్రీ తుళ్ళూరు వెంకటేశ్వర్లు గణితోపాధ్యాయునితో మే 8, 1992న ఉదయలక్ష్మి గారి వివాహ మహోత్సవం జరిగింది. వీరికి ఏకైక పుత్రుడు రవిచంద్ర. పుత్రోత్సాహము పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు, జనిలా పుత్రుని కనుగొనిపోబడగనాడు పుత్రోత్సాహము పొందును అన్నట్టు రవిచంద్ర ఉన్నత విద్యను అభ్యసించి బెల్లందు ఉన్నత ఉద్యోగం పొంది సింధూషను సహచరిగా పొంది తల్లిదండ్రుల మనస్సు పొంగునట్లు పేరుందెను. సాహితీ సహజీవనం శ్రీమతి ఉయ్యూరి విజయలక్ష్మి గారు ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న నాటి నుంచి విద్యార్థుల విద్యను సులభతరం చేయుటకు ఇంగ్లీష్, సైన్స్, సోషల్, తెలుగు, గణిత పాఠాలను గేయ రూపంలో రాసేవారు. అలాగే అనేక సామాజిక అంశాలపై, ముఖ్యంగా యువత, మహిళలు, రైతులు, విద్యార్థులపై అనేక కవితలు రచించారు. సమాజ చైతన్యానికి తన వంతు కృషి చేశారు. విద్యార్థి లోకమా మేలుకో అనే కవితా సంకలనం స్వయంగా రచించి 2018లో ప్రచురించారు. ఆ పుస్తకం కొణిజెర్ల పాఠశాలలోనే కవిత్వ ఉద్దండులు సీతారాం గారు, ఆనందాచారి గారు, రౌతు రవి గారు, అంజనీ గారి సమక్షంలో పుస్తకావిష్కరణ జరిగింది. అది మరిచిపోలేని ఓ మధురానుభూతి. జీవన విధానం ఎన్నో ఏళ్లుగా ఉదయలక్ష్మి గారు ధ్యానం అను తన జీవనంలో ఒక భాగంగా చేసుకున్నారు. యోగాసనాలు క్రమం తప్పక చేస్తూ పాఠశాలలోనూ ఇరుగు పొరుగు జిల్లాలకు దాని ప్రాధాన్యత తెలియచేస్తుంటారు. ఆరోగ్యకరమైన ఆహార ధాన్యాలు తీసుకుంటూ నిబద్ధమైన జీవన శైలిలో కొనసాగుతున్నారు. విద్యార్థుల ఉన్నతి కోసం ఆర్థికపరమైన సహాయ సహకారాలు అందించడంలో ఉదయలక్ష్మి దంపతులు ముందుంటారు. మృదుత్వం, స్నేహశీలత వారి అణువణువున తొలికసలాడుతుంది. ప్రతి పనిలో సానుకూలతను చూస్తూ ప్రతికూలతను చిరునవ్వుతో ఎదుర్కొంటూ ధీరతతో ముందడుగు వేస్తూ విద్యార్థుల మనసులో నిలుస్తూ ఇంటి బాధ్యతలను అలవోకగా నిర్వర్తిస్తూ పెద్దలను పిల్లలను అలరిస్తూ ధ్యానం బడిలో ప్రజ్వలిస్తూ నేస్తుల హృదిలో నిండిపోతూ హృదయమే లక్ష్మిగా ఉదయిస్తూ నిరంతరం నవ్వునే ఆభరణంగా చేసుకున్న మీకు మా నమస్సులు. శ్రీవారు వెంకటేశ్వర్ల గారి సహచర్యంలో రవిచంద్ర, సింధూషణ ఆప్యాయత అనురాగాలతో ఓలలాడుతూ విశ్రాంత జీవనం హాయిగా ఆనందంగా గడపాలని ఆశిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈరోజు నా స్నేహితురాలు హృదయలక్ష్మి గారి పదవీ విరమణ సందర్భం. ఆ సందర్భంగా నేను ఈ పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉంది. బడి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. పిల్లలందరికీ శుభాకాంక్షలు. బాగున్నారా పిల్లలు? ఇక్కడ 8 సంవత్సరాలు నేను చాలా సంతోషంగా పిల్లలతో కలిసిపోయి పనిచేశాను. తప్పక వెళ్లాల్సి వచ్చింది. నేను ఆ రోజు హృదయలక్ష్మి గారి పరిమళంతో నింపినవారు, హృదయం ధ్యానంతో నిండుతుందని నమ్మినవారు, ధ్యానంతో నిండవుతుందని నమ్మినవారు, హృదయానికి కాక శరీరానికి యోగా వ్యాయామం అలవర్చినటువంటి వారు, హృదయాలోచనలను కవితలుగా మలిచి సాహితీ సేద్యం చేసినవారు, మనసు పెట్టి పాఠాలను గేయాలుగా మలచి విద్యను సులభతరం చేసినవారు, హృదయం నుండి అనవసరపు ఆలోచనలను తీసి పారవేయమని ఉద్బోధించినవారు, హృదయ ఔన్నత్యంతో ప్రతిక్షణం మెలిగేవారు. హృదయలక్ష్మి గారు ఆంగ్ల భాషా బోధనను సులభతరం చేయ ప్రయత్నించినటువంటి వారు. ఇది వారి పదవీ విరమణ సమయం.
వచ్చింది విశ్రాంతంగా గడిపే సమయం. తేవాలి మరిన్ని సుఖ సంతోషాలను. కాలం కుటుంబంతో గడపాలి ఆయురారోగ్య జీవనం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులకి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. పడియే ధ్యాసగా చదువే శ్వాసగా హృదయ లక్ష్మి గారు సర్వీసు పూర్తి చేసే పడియే ధ్యాసగా ఇంగ్లీషు టీచరుగా సీతా మహాలక్ష్మి అంకమ్మ రాముల పంటగా జన్మించిది 24 మార్చి 28లో ప్రాథమిక విద్యనంతా సెయింట్ జోసెఫ్ పుట్లూరు నందు విజయవాడ సిద్ధార్థలో బీఈడి పూర్తి చేసి అధ్యాపక వృత్తిలో చేరి 89లో బడియే ధ్యాసగా ఇంగ్లీషు టీచరుగా ఆంగ్ల బోధలో ఆదర్శ ఉపాధ్యాయునిగా సమాజ చైతన్యానికి కవయిత్రిగా యోగా చేసగా తను చేయించగా ధ్యానం చేసిరిగా తను చేయించిరిగా అందరి హృదయాలలో నిలిచిపోయేగా బడియే ధ్యాసగా ఇంగ్లీషు టీచరుగా దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆయువుతో ఆనందాలతో నీ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో ఆయువుతో ఆనందంగా ఆరోగ్యాలతో నీ భావి జీవితం సంతోషంగా సాగాలి. ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు. బడియే ధ్యాసగా చదువే శ్వాసగా హృదయ లక్ష్మి గారు సర్వీసు పూర్తి చేసే 25 మార్చితో. థ్యాంక్ యూ. అదేవిధంగా అంతే ఏకాగ్రత. తను స్టాఫ్ రూమ్లో కూర్చున్నప్పుడు తన పని ఏదో తనే చేసుకుంటూ ఉంటారు. మనం చుట్టూ ఎంతమంది మాట్లాడుకుంటున్నా అవేమీ కూడా వినరు, వినిపించుకోరు. ఎందుకంటే తను ఏ పని చేస్తున్నారో దాని మీదే అంత ఏకాగ్రత చూపించడం నేను చాలాసార్లు గమనించాను. మరి అలాగే తన పనే కాకుండా తను ప్రవృత్తి తన ప్రవృత్తిలో ఏంటంటే తను ఆంగ్ల భాష ఉపాధ్యాయునిగా మంచి రచనలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా యోగా మీద కూడా తను రచనలు చేస్తూ ఉంటారు. అట్లాగే ధ్యానం మీద మనందరికీ తెలుసు, మన స్కూల్లో కూడా చాలాసార్లు మెడిటేషన్ అనగానే మేడం గారు ముందుకు వచ్చి దాన్ని చక్కగా నిర్వహించడానికి కావాల్సినటువంటి మెలకువలు, వాటిలోని అంశాలన్నీ కూడా మనకి చక్కగా వివరిస్తూ ఉంటారు. కేవలం మన పాఠశాలలోనే కాదు, వివిధ గ్రామాలలో పట్టణాలలో ఈ యోగా ధ్యానం క్లాసులు మేడం ఒక శిష్యురాలుగా ఉంటారు. అదేవిధంగా వాలంటీర్గా ఉంటారు. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ రకమైన సేవలు అందించడానికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా మనం ఏదైనా జరిగినప్పుడు రియాక్ట్ అవుతాం. ఒకవేళ మన నుంచి ఏదన్నా జరగాల్సిన చేయి పని ఇన్ టైంలో జరగలేదనుకోండి, చేస్తానంట. మేడం దానికి
చిన్న సమాధానం, సింపుల్గా ఒక నవ్వు నవ్వి వదిలేస్తారు. దాంతో మనకు అర్థమైపోద్ది. నవ్వుతోటే సమాధానం చెప్పేస్తారు. ఆ ముఖం మీద నవ్వు, ఆ యాక్టివ్నెస్, మీరు నమ్ముతారో నమ్మరా కానీ మేడం ఎంత వయసుకు వచ్చాక కూడా ఈ పాఠశాల మా ఫ్యామిలీకి చాలా మంచి అనుబంధం ఉంది. మా నాన్నగారు చెప్పినట్లే తను చదువుకున్నది కూడా ఇక్కడే. ఐ థింక్ అరౌండ్ తను చదువుకొని ఇక్కడ ఇదే స్టేజ్ మీద కూర్చున్నారు. సో మోస్ట్ ఇంత కూర్చున్న వాళ్ళు కూడా మేబీ ఆఫ్టర్ 30-40 years ఇదే స్టేజ్ కు మళ్ళీ పైన కూర్చునే ప్రాబిలిటీ ఉంది. ప్లీజ్ డోంట్ లూజ్ హోప్. మీరు చూస్తున్నారు హై ప్రొఫైల్ టీచర్స్ ఉన్నారంటే గవర్నమెంట్ స్కూల్స్ లోనే ఉంటారు, గవర్నమెంట్ కాలేజ్ లోనే ఉంటారు. చెప్పకూడదేమో నీ ప్రైవేట్ జాబ్ అనేది జస్ట్ ఐ థింక్ దిల్ బి జస్ట్ పాసింగ్ టైమ్ ఆర్ ఇట్స్ జస్ట్ లైక్ ఎ ట్రాన్స్ఫర్ ఫర్ దెమ్. పీపుల్ హూ వాంట్ టు సెటిల్ అండ్ వాంట్ టు సంథింగ్ ద teachers like my mom and all the team teachers. I am very privileged to have two teachers. ఎందుకంటే ఎప్పుడు గర్వంగా అనిపిస్తుంది. ఎప్పుడో వేదాల నుంచి ఉపనిషత్తుల నుంచి రీసెంట్ పాస్ట్ కూడా ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా సీక్రెట్ వృత్తి. ఎందుకంటే అంత గొప్పగా ఎవరిని పొగలేదు అనుకుంటాం. మన రాముడికి వశిష్ఠ మహర్షి దగ్గర నుంచి మన మహాభారతంలో ప్రాబ్లీ కౌరవులు పాండవుల ద్రోణకు అంత హై స్థాయి ఇంకా ఏ ప్రొఫెషన్ కూడా ఇవ్వలేదేమో, ఇవ్వరు కూడా. ఎందుకంటే అజ్ఞానాన్ని పారదోలేవాడిని ఉంటారు. ఈజ్ అ పర్సన్ హూ డిస్పెల్స్ డార్క్నెస్ అండ్ వెల్కమ్స్ లైట్ అండ్ ప్రొవైడ్స్ ఫ్యూచర్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్. ఎందుకంటే అందరినీ వాళ్ళ పిల్లలని అనుకుంటారు మా అమ్మగారు నాన్నగారిని ఎప్పుడు చూసినా కూడా. ఎందుకంటే టీచర్స్ డే వాళ్ళకి వచ్చే ఫోన్స్ చూస్తుంటే పొద్దున్న సాయంత్రం దాకా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు ఫీల్ దట్ వీ మేబీ చోజన్ ద రాంగ్ ప్రొఫెషన్, మేబీ దిస్ రియల్ which is described from the times immemorial అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. మా అమ్మగారిని నాన్నగారిని ఎలాగో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. దే బ్యాలెన్స్ దే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్, విచ్ ఇస్ జస్ట్ ఫంటాస్టిక్. మేము చేస్తున్నాం కాబట్టి మాకు అర్థమవుతుంది. ఆఫీస్కి వెళ్ళి వచ్చి పొద్దున వండి వెళ్ళి అక్కడ దాకా పొద్దున్న నుంచి దాకా నుంచోని చాక్ పీస్ పట్టుకొని 8-7 hours టీచ్ చేసి తర్వాత ఇంటికి వచ్చి ఇంకా ఎస్పెషల్లీ for the women probably it's more for them, even people with small kids and growing kids, it's very వచ్చి తర్వాత కనీసం కూర్చోకుండా మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి చూసుకొని మళ్ళీ వాళ్ళ గురించి చూసుకొని మళ్ళీ నైట్ మళ్ళీ just take some relaxation at night and the morning probably the same cycle repeats over again. The past 36 years she has done that perfectly and adbhuta chesaru. Maybe other people also on the way. I hope everyone has a great future. People sit home and anyways enakunna vallandaru highly accomplished people. వాళ్ళ మా మమ్మీ డాడీ గురించి మాట్లాడేంత స్థాయి కానీ అర్హత కానీ నాకు లేదు, ఎప్పటికీ రాదు ప్రాబ్లీ. ఎందుకంటే పేరెంట్స్ కదా. సేమ్ థింగ్ ఐ బిలీవ్ విత్ టీచర్స్ ఆల్సో. ఎందుకంటే మిమ్మల్ని ఆ స్థాయికి చేసిన వాళ్ళు మీరు మిమ్మల్ని బోధించిన వాళ్ళకి మించి మీరు ఎప్పుడు ఎదగలేరు ప్రాబ్లీ. ఎందుకంటే దట్ ట్రూత్, ద రియాలిటీ నాకు తెలిసి. ఇంకొకటి ప్రాబ్లీ దే ఆర్గనైజ్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఫంక్షన్, సచ్ ఎ బ్యూటిఫుల్ స్కూల్. ఎందుకంటే మా నాన్నగారు చెప్పినట్టు తను ఇక్కడే చదువుకున్నారని చెప్తే నాకు చాలా బాగా అనిపించింది. ద హోల్ ఎన్విరాన్మెంట్ ఫీల్ సో పాజిటివ్, రైట్ ఫ్రమ్ ద హెడ్ మాస్టర్ మ్యామ్ టు ఆల్ స్టాఫ్ అండ్ ఎవ్రీ ఫస్ట్ టీచర్స్ మధ్యలో ఇంత పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మీరు ఐ థింక్ యూ కెన్ డూ వండర్స్. సో ప్రాబ్లీ షుడ్ ఫోకస్ ఆన్ యర్ స్టడీస్. ఎందుకంటే చిన్నప్పుడు మేము చేయలేదు, ఇప్పుడు చెప్పడం ఉంది, కష్టం అని నాకు తెలుసు. బట్ ఎనీవేస్ థ్యాంక్ యూ ఆల్ ద స్టాఫ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ హెడ్ మాస్టర్ మ్యామ్ అండ్ ఆల్ ద హూ గ్రేస్ ద ఒకేషన్. చాలా దూరం నుంచి వచ్చారు. మా అమ్మగారు చెప్పినట్టు మా పిన్ని వాళ్ళందరూ హైదరాబాద్ పొద్దున్నే బయలుదేరి లీవ్ తీసుకొని ఫైనాన్షియల్ కోసం స్పెషల్గా వచ్చారు. థ్యాంక్ ఎవ్రీవన్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ మేకింగ్ దిస్ ఫంక్షన్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ వన్. జై హింద్. కామ్ గోయింగ్ పర్సనాలిటీ అందరు చెప్పినట్టు చాలా ఎప్పుడు కూడా ఒక స్మైల్ అనేది ఉంటుంది మేడం మైండ్లో. ఇంకా పిల్లలకు కూడా సంథింగ్ వీ హ్యావ్ టు డూ అన్నట్టుగా ఉంటారు. బిగినింగ్లో కూడా పిల్లల్ని విజయవాడ తీసుకెళ్లాల్సిన ఏదో ఎగ్జామ్ రాయించు, నేను వచ్చిన విదిన్ 5 daysలోనే విజయవాడ తీసుకెళ్ళి ఏదో ఎగ్జామ్ రాయించాల్సిన అవసరం ఉంది. మేడం నాకు కాల్ చేసి, సార్ ప్లీజ్ మీరు కార్లో తీసుకెళ్ళండి, ఎంత డబ్బులైనా నేనే ఇస్తానని చెప్పేసి మేడం ఆ రోజు అనౌన్స్ చేయటం మంచిగా అనిపించింది. చాలా ఇట్లా హోల్ కార్డియల్ మెంటాలిటీ అనేది అందరికీ ఉండదు. పిల్లల వెల్ఫేర్ కోసం వాళ్ళు ఏదైనా మిస్ అవుతారేమో అని చెప్పేసి. సో ఆ రోజు అనిపించింది నిజంగా హృదయలక్ష్మి మేడం, హృదయం మేడంకి చాలా బిగ్గెస్ట్ హార్ట్ ఉందని చెప్పేసి అప్పుడే అర్థమైంది.
తర్వాత కూడా చాలా విషయాల్లో కూడా వీ హ్యాడ్ ఏ గుడ్ షేర్. అన్ని విషయాల్లో కూడా మేడం ఏదైనా సరే ఎప్పుడు కూడా షీ నెవర్ బీ ఎక్స్పోజ్డ్. ఏదన్నా చేస్తే ఇంకా ఏం చేయలేదు సార్ అన్నట్టునే ఉంటారు. బట్ షీ ప్రిపేర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ టైం. ఆ మధ్య ఒక టీం కూడా వచ్చారు మన స్కూల్కి. వచ్చినప్పుడు మేడం వర్కౌట్ చూసి నేను షాక్ అయిపోయా. ఇప్పటి వరకు అన్ని లెసన్ ప్లాన్స్ కానీ, ఆ తర్వాత మిగిలిన మెటీరియల్ కానీ, ఇయర్ ప్లాన్స్ కానీ, యూనిట్ ప్లాన్స్ కానీ అవన్నీ కూడా వెల్ ప్రిపేర్డ్గా ఒక పెద్ద బండిల్ అనేది తీసుకొచ్చి ముందు పెట్టారు. రియల్లీ నేను ఐ వాజ్ అమేజ్డ్ సీయింగ్ దాట్. సో ఎనీహౌ, సో ఇలా మేడంతో ఒక 1.5 year 2 years పనిచేసిన వెంటనే మళ్ళీ కొలాబరేషన్ మిస్ అవుతుందని చెప్పేసి నేను శ్రీదేవి గారు చాలాసార్లు అనుకున్నాం నెక్స్ట్ ఇయర్ మనం ఇద్దరమే చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని. కానీ ఇట్ ఈజ్ ఇన్విటబుల్, తప్పదు కాబట్టి దట్ విల్ గో ఆన్. సో ఏదైనా మంచి అనుభవాలు ఉన్నాయి మన స్కూల్లో. ఈ మేడంతోనే కాదు, రిమైనింగ్ టీచర్స్ కూడా మంచి మంచి ఒక స్కూల్కి రావాలంటే ఒక ప్లెజెంట్ ఫీల్ అనేది వస్తుంది. ఇంతకుముందు వర్క్ చేసేటప్పుడు అప్పుడప్పుడు హాలిడేస్ వస్తే బాగుండు అనే ఫీల్ నుంచి హాలిడేస్ రాకుండా ఉంటే బాగుండు అనే ఫీల్లోకి ఈరోజు మైండ్ సెట్ ఉంది. దానికి వన్ ఆఫ్ ద రీజన్స్ హెచ్ఎం మ్యామ్ కూడా. మేడంది, హృదయలక్ష్మి గారిది సేమ్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, కామ్ అండ్ కూల్ గోయింగ్. ఎప్పుడు కూడా హార్ష్నెస్ అనేది ఉండదు, అన్ని రిక్వెస్టింగ్ మేనర్లోనే ఉంటాం. మంచి ఇది ఉంది. సో అందుకే ఇంగ్లీష్లో సామెత ఉంటుంది కాబట్టి యాజ్ ఈజ్ ద కింగ్స్ ఓవర్ ద పీపుల్ అని, యథా రాజా తదా ప్రజ. హెడ్స్ ఎంత కూల్గా ఉంటే రిమైనింగ్ సిస్టమ్ అంతా కూడా అలానే రన్ అవుతుంది. అందుకే మంది చాలా అంటే చాలా ప్లెజెంట్గా రన్ అవుతూ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో హృదయలక్ష్మి గారికి నెక్స్ట్ phase 2 తను మోటివేటర్గా అండ్ పర్టికులర్లీ షీ ఈజ్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యోగా అండ్ మోటివేషనల్ క్లాసెస్. మేము ఎప్పుడు టీసీలు పెట్టినా కానీ ఫస్ట్ మెడిటేషన్తోనే మేడం క్లాస్ స్టార్ట్ చేసేవాళ్ళు. సో అలా మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఇందాక విజయలక్ష్మి గారు చెప్పినట్టు మంచి ఫోటో ఫ్రేమ్స్ అన్నీ కూడా నాకు మ్యామ్కి ఒక సిమిలారిటీ ఉంది ఈ విషయంలో. నేను కూడా ప్రతిదీ క్యాప్చర్ చేస్తూ ఉంటాను, మ్యామ్ కూడా అన్నీ క్యాప్చర్ చేస్తూ ప్రతిదీ కూడా. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఇవే ఉంటాయి, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సాయంత్రం వరకు అయిపోద్ది. బట్ వెన్ యూ వాంట్ టు లుక్ బ్యాక్, దే ఆర్ ద మెమరీస్ దట్ విల్ రిమైండ్ అస్. మనం గతంలో జరిగిన ఇప్పుడు చూసుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. కాబట్టి ఆల్వేస్ మన ఓల్డ్ డేస్ అనేవి చాలా మంచిగా ఉంటాయి. సో దే షుడ్ బి కెప్ట్. అందుకే మేడంకి నాకు ఈ విషయంలో సిమిలారిటీ ఉండటం మంచిగా అనిపిస్తుంది. ఎనీహౌ, మేడం ప్యాషన్ ఏదైతే ఉందో నెక్స్ట్ ఫేజ్ యాజ్ ఎ మోటివేటర్ అండ్ యోగా గైడ్ అండ్ అదేంటి మెడిటేషన్ టీచర్గా తను ఇంకా ఎక్సెల్ అవ్వాలని చెప్పేసి తను ఇంకా హ్యాపీగా మిగిలిన మేడమ్స్ విష్ చేసినట్టు ఐ టు విష్ హర్ టు హ్యావ్ ఏ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ మంచి ఫ్యూచర్ ఉండాలి. ఇంకా గ్రాండ్ సన్ అండ్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. సో అలా ఉండాలని చెప్పేసి ఈవెన్ ఆఫ్టర్ ఈ రోజు తర్వాత కూడా ఐ థింక్ మేడం విల్ గివ్ అస్ మోర్ సజెషన్స్ ఇన్ ద కమింగ్ డేస్. సో ఏదైనా సరే ఐ హోప్ వీ ఎక్స్పెక్ట్ మచ్ మోర్ థింగ్స్ ఫ్రమ్ హర్. సో అలా ఉండాలని ఉంటారని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అప్. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మాణం అవుతుందని మనకందరికీ తెలుసు. మరి ఈ నిర్మాణంలో ఒక కార్మికునిగా, ఒక సూపర్వైజర్గా, ఇంజనీర్గా మాకు ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో మేమందరం పాల్పంచుకుంటున్నాం. అయితే ఈ ఉపాధ్యాయ వృత్తి అనేది అంత ఈజీ కాదు. ఎన్నో బరువు బాధ్యతలు ఉన్నాయి. ఒక్కొక్కసారి తృప్తి, ఆనందం, మరోసారి బాధ, ఇవన్నీ మేము అనుభవిస్తాం. ఆనందం మాకు తృప్తి ఎప్పుడు కలుగుతుంది? ఇప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చారు, మేము బాగా రాసాం, మాకు చాలా మంచి మార్కులు వస్తాయని చెప్తారు. అలాగే కొన్ని సంవత్సరాల క్రితం చదివిన విద్యార్థులు మేము ఏదో ఒక స్థాయి, ఉన్నతమైన స్థాయిలో ఉన్నామని చెప్పినప్పుడు మాకు మంచి ఆనందం, తృప్తి లభిస్తుంది. అయితే ఇప్పుడు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. నిత్యం మనం క్లాస్లో చూసినప్పుడు విద్యార్థులు మేము అనుకున్న స్థాయికి చేరినప్పుడు అనేక టెన్షన్లు, బాధ. ఇది ఇక్కడితోనే కాదు, ఇంటికి పోయినా దాని గురించి ఆలోచించాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో 3.5 దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి
మార్చి 31న పదవీ విరమణ చేసిన ఉదయలక్ష్మి గారు ఈరోజు మేము చిన్న అభినందన సభ జరుపుకుంటున్నాం. అయితే వృత్తికే విరామం, ప్రవృత్తులకి ఆహ్వానం. ఎందుకంటే ఉదయలక్ష్మి గారి వృత్తి కంటే ప్రవృత్తులు చాలా ఉన్నాయి. నాకు తెలుసు. ఒక కెమెరా ఉమెన్ మా స్కూల్కి ప్రతిదాన్ని ఫ్రేమ్లో బిగిస్తారు, మాకు షేర్ చేస్తారు. అలాగే యోగా, మెడిటేషన్ నన్ను కూడా చాలాసార్లు ఫాలో కమ్మని చెప్పారు. కానీ నా మనస్తత్వానికి అది కుదరదు. ఎందుకంటే కుదురుగా కూర్చోలేను, కొద్దిసేపు నిద్రపోలేను. కాబట్టి నాకు వద్దమ్మా అని ఇప్పుడు దాకా నన్ను వేధిస్తూనే ఉన్నారు. ఎందుకంటే 2015 నుంచి నా ఎదురుగా కూర్చొని స్మైల్ చేస్తూ, ఏంటి నన్ను ఫాలో కావా, శాకాహారం ఫాలో కావా అంటే నేను ఎవరిని ఫాలో కావాలి, నేను ట్రెండ్ సెట్టర్ని ఫాలోవర్ని కాదని చెప్తూనే నవ్వుకుంటూ చెప్తుంటా. అలాంటి ఉదయలక్ష్మి గారు నేను దగ్గరగా విరామం తీసుకుంటున్నాం. అయితే తను కొంత పులుస్టాప్, అది పులుస్టాప్ కాదు, కామా. కానీ ఈ విశ్వావసు నూతన సంవత్సరం నుంచి మేడం గారికి ఒక నూతన శకం ప్రారంభమైంది. అంటే ఉపాధ్యాయునిగా ఇక్కడ విరామం. ఇప్పుడు దాకా ఏవైతే బాధ్యతలు పూర్తిగా సంతృప్తిగా నిర్వహించలేదో అలాంటి వాటన్నిటిని ఎంపిక చేసుకుంటారు. తను సక్సెస్ఫుల్ నాకు తెలుసు. ఎందుకంటే వాళ్ళ అత్తగారిని బాగా చూస్తారు, వాళ్ళ బాబును ఒక ఉన్నత స్థాయికి చేర్చారు. ఇంకా మేడం గారికి రాబోయే మనవరాలు మనవడు. ఎందుకు మనవరాలు అంటున్నంటే ఇలాంటి స్మైల్ చేసే అమ్మాయి పుట్టాలని కోరుకుంటున్నా. మేడం గారికి విరామం అనేది ఉండదు, నిత్యం తనతో ఆడుకుంటూ ఉంటది. కానీ మేడం గారికి సజెషన్ ఏంటంటే ఆ పుట్టే పిల్లలకు అప్పుడే మెడిటేషన్ నేర్పొద్దని చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు నవ్వుతూ హాయిగా గంతులు వేస్తూ ఉండాలి, కానీ తనలాగా మెడిటేషన్ చేస్తూ మౌనంగా ఉండకూడదని కోరుకుంటున్నా. ఇక మేడం గారి అనంతర జీవితం ఇలాంటి ఆనందాలతో కొనసాగాలని కోరుతూ మరొక్కసారి మేడం గారు సంతోషంగా తన భావి జీవితం గడపాలని కోరుకుంటూ విరామం. ఉండాలి. అదే లేనప్పుడు మనకి రకరకాల ఇంబ్యాలెన్స్ ఉంటుంది బాడీలో. సో అలాంటి మంచి మా అందరికీ ఈ విషయాల్లో కూడా ఆదర్శప్రాయులు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఆహ్వానించాం మేడం 2 రోజులు. ఇక మేడం గారి గురించి చెప్పాలి అంటే మేడం గారి పరిచయం, నా పరిచయం దరిదాపు 20-25 ఏళ్ల క్రితం నుంచి. మేము ఒకే రూట్లో పనిచేసాం. మేడం గారు కారేపల్లి, నేను ముచ్చెర్ల. మేము ఆ రోజుల్లో మరి ట్రాన్స్పోర్ట్ తక్కువ ఉండేది. ఆ టైం నుంచే మేడం గారితో పరిచయం, మాట్లాడటం జరిగేది. కాకపోతే ఎక్కువ పరిచయం, ఎక్కువ మేడం గారి గురించి తెలుసుకున్నటువంటి విషయం మాత్రం ఈ స్కూల్కి వచ్చాకే. ఇక మేడం గారి గురించి చెప్పాలి అని అంటే ఎక్కువ నవ్వుతూ తక్కువ మాట్లాడి ఆ నవ్వే అన్నిటికీ సమాధానం. మీ 10 అడిగితే ఒక్కదానికి సమాధానం వస్తుంది, అది కూడా నవ్వుతోనే. అట్లా ప్రతి విషయాన్ని కూడా ఒక విధంగా చెప్పాలంటే స్థిర ప్రజ్ఞత అన్నమాట మేడం గారు. అది మంచైనా చెడైనా కష్టమైన సుఖమైనా సరే ఒక స్థిరంగా ఉంటారు, దాన్ని ఒకే విధంగా స్పందిస్తారు. అంతేగాని బాధ వచ్చినప్పుడు ఎక్కువ బాధపడటం, కష్టం సంతోషంగా ఉన్నప్పుడు ఎక్కువ సంతోషపడటం అనేది నేను ఎప్పుడు చూడలేదు. ప్రతిదాన్ని సమానంగా స్వీకరించడమే చూశాను. నేను కొన్ని సందర్భాల్లో కొన్ని సమస్యల్లో ఉన్నప్పుడు మేడం కూడా నాకు అదే చెప్పేవారు, నన్ను ఎంతగానో ఓదార్చేవారు ఆ మాటలతోని. మరి ఇక మేడం గారి గురించి చెప్పాలంటే నాకంటే ముందు మా యొక్క సీనియర్ ఉపాధ్యాయులు అందరూ కూడా చెప్పారు. అవి మేడం గారి పట్ల అక్షర సత్యాలు. ఇక ముందు కూడా మేడం గారు యోగా క్లాసులు రిటైర్ అయిన తర్వాత ఖాళీగా ఉండరు. ఇక్కడన్నా కొద్దిగా ఖాళీ దొరికితే అప్పుడప్పుడు సెలవు పెట్టి స్కూల్కి వచ్చి విశేషాలు చెప్పేవాళ్ళేం. కానీ రేపు రిటైర్ అయిన తర్వాత మనకు కనపడరేమో, నాకైతే డౌటే. ఎందుకంటే ఇప్పటికే ఒక పెద్ద నెట్వర్క్ తయారు చేసుకున్నారు యోగా క్లాసులకి. ఏ రోజు ఎక్కడ క్లాస్కి వెళ్ళాలి, ఏ రోజు ఈవినింగ్ ఎక్కడ ఏం చెప్పాలి, ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఇలా మేడం గారు ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ ప్రిపరేషన్లు ఎప్పటి నుంచో ఉన్నారు. కాబట్టి మేడం గారు ఖాళీగా ఉండరేమో అనుకుంటున్నాను నేను. కానీ ఏది ఏమైనప్పటికీ మేడం గారి యొక్క నెక్స్ట్ సెకండ్ స్టేజ్ దశ చక్కగా ఆయురారోగ్యాలతోని యోగా క్లాసులతోని అందరితోని కళకళలాడుతూ జరగాలని. అట్లాగే వెంకటేశ్వరరావు సార్ కూడా నాకు అప్పటి నుంచే పరిచయము. సారు కూడా చాలా మితభాషి. సారు కూడా 1-2 మాట్లాడటమే తప్ప, అది కూడా అవసరమైతేనే
అత్యవసరమైన విషయాలే మాట్లాడతారు తప్ప సార్ కూడా ఎక్కువగా మాట్లాడటం అనేది నేను ఎప్పుడూ గమనించలేదు. అందుకే ఇద్దరు బహుశా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అయి ఉంటారు. ఆ ఇద్దరు స్వభావం అంతే ఉంది, వాళ్ళ యొక్క జీవన విధానం అలాగే గడిచింది, ఇక ముందు కూడా అలాగే గడవాలని ఆ యొక్క భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అప్పుడప్పుడు సడన్గా నాకు ఒకసారి మొలకలు పెట్టారు. నాకు అర్థం కాలేదు ఫస్ట్ మొలకలు పెడితే మేడం గారు దగ్గర తీసుకున్నాను. సో అంటే మేడం గారు కూడా యోగాలో నిషుద్ధలో అప్పుడు నాకు తెలిసింది. నేను కూడా ఇంతకుముందు యోగా చేసేవాడిని. యోగాలో ఎన్ని లక్షణాలు ఉంటాయంటే ముందు చాలా ఇదిగా ఉంటారు. ఎట్లా అంటే ఎక్కువ కోపం ఉండదు, ఎప్పుడు నవ్వుతూనే సమాధానం చెప్తారు, ఎప్పుడు దేనికి కూడా స్పందన అనేటువంటిది బయటపడదు, కామ్గా ఉంటారు ఎప్పుడు కూడా. సో మేడం గారు కూడా కామ్గా ఉంటారు. సో నేను మేడం గారికి అప్పటి నుంచి రోజు ఉదయమే శుభాకాంక్షలు చెప్తా ఉంటాను. సో మార్నింగ్ శుభాకాంక్షలు చెప్తా ఉంటాను. సో మేడం గారి భావ జీవితం చాలా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా అంతే ఏకాగ్రత. తను స్టాఫ్ రూమ్లో కూర్చున్నప్పుడు తన పని ఏదో తనే చేసుకుంటూ ఉంటారు. మనం చుట్టూ ఎంతమంది మాట్లాడుకుంటున్నా అవేమీ కూడా వినరు, వినిపించుకోరు. ఎందుకంటే తను ఏ పని చేస్తున్నారో దాని మీదే అంత ఏకాగ్రత చూపించడం నేను చాలాసార్లు గమనించాను. మరి అలాగే తన పనే కాకుండా తను ప్రవృత్తి తన ప్రవృత్తిలో ఏంటంటే తను ఆంగ్ల భాష ఉపాధ్యాయునిగా మంచి రచనలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా యోగా మీద కూడా తను రచనలు చేస్తూ ఉంటారు. అట్లాగే ధ్యానం మీద మనందరికీ తెలుసు, మన స్కూల్లో కూడా చాలాసార్లు మెడిటేషన్ అనగానే మేడం గారు ముందుకు వచ్చి దాన్ని చక్కగా నిర్వహించడానికి కావాల్సినటువంటి మెలకువలు, వాటిలోని అంశాలన్నీ కూడా మనకి చక్కగా వివరిస్తూ ఉంటారు. కేవలం మన పాఠశాలలోనే కాదు, వివిధ గ్రామాలలో పట్టణాలలో ఈ యోగా ధ్యానం క్లాసులు మేడం ఒక శిష్యురాలుగా ఉంటారు. అదేవిధంగా వాలంటీర్గా ఉంటారు. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా ఆ రకమైన సేవలు అందించడానికి వెళ్తూ ఉంటారు. ఈ విధంగా న్యాచురల్ ఫుడ్ తోటి మమ్మల్ని అందరినీ అనమాట. నిన్నంతా మిస్ అయ్యాం. మేడం లేకపోతే మాకు డేట్స్ మొలకలు ఎవరిచ్చేవాళ్ళు లేదు. మేడం తన కోసమే కాకుండా మా అందరి కోసం కూడా తీసుకొచ్చి పంచుతూ ఉంటారు. నేను మేడం లేని లోటు బాగా గుర్తు చేసుకున్నాం అనమాట. మిస్ యూ మేడం. ఈ కొంచెం సమయంలో మంచి స్నేహశీలిగా మంచి సర్వీస్ చేస్తూ యంగ్ అండ్ యాక్టివ్ ఎనర్జెటిక్గా ఉంటారు. అది మనందరికీ తెలిసిన విషయమే. మరి ఈరోజు ఇంత హెల్తీగా రిటైర్ అవడానికి మేడం గారికి ఉన్నటువంటి మంచి ఆరోగ్య లక్షణాలు. మరి ఇంకా మేడంకి యోగా సర్వీస్ చేయాలని బాగా ఉంది. మరి ఏదైతే తన మనస్సులో అనుకుంటున్నారో అవన్నీ కూడా తను అనుకున్నవన్నీ కూడా విజయవంతంగా చేయడం కోసం, ముందుకు నడవడం కోసం మరి దేవుడు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఈ మంచితనాన్ని మరియు తన సర్వీస్ని కొనసాగిస్తూ హ్యాపీగా హెల్తీగా మరి జీవితాంతం సుఖమయంగా సార్ తోటి బాబుతోటి మనమళ్ళతోటి సంతోషంగా సుఖజీవన కలిపి హెల్దీ లైఫ్ లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మేడం గారికి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ అనండి.
కిట్టి కూడా ఎక్కువ. గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా, రాజు పేద భేదం చూపని ఉపాధ్యాయులారా. ఎంత చెప్పినా తరగని మా త్యాగధనుల్లారా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. వయసులోన పలక బలపంతో మొదలు పయనం, అంచలంచెలుగా మేమెదుగుతుంటే మురిసెను మీ హృదయం. ఆటపాటల్లో అండగుంటూ మమ్ము ప్రోత్సహిస్తుంటారు, అందలమెత్తుకు మేమెల్లుతుంటే పొంగిపోతుంటారు. ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, ఎదిగే కొద్దీ ఒదిగుండాలని జీవిత సత్యాలను చెబుతూ, కృషి ఉంటే మీరు ఋషులవుతారని నమ్మకం నూరిపోస్తారు. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. గొప్ప మేధావులను ప్రపంచానికి అందిస్తారు. డాక్టరు, కలెక్టరు, ఇంజనీర్లకు మీరే పునాదులేస్తారు. తరమెల్లిపోతే సృష్టి చీకటని మరో టీచర్ను చేస్తారు. రేపటి తరము అంధకారంగా ఉండొద్దని ముందుంటారు. రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, రాష్ట్రాన్నేలే సీఎం అయినా, దేశాన్నేలే పిఎం అయినా, మీ నుండి విద్య నేర్చినోళ్ళయా ఒకనాటి మీ శిష్యులేనయా. తరగతి గదిలో తలరాతలు మార్చేటి గురువులారా, విశ్వానికి విజ్ఞానం అందించే ఆది గురువులారా. చిందే జీవితం పచ్చ పెన్నుతో పెట్టే సంతకం, సమాజంలో ఈ గౌరవం 10 మందిల గొప్పగా బతకటం. ఎట్ల తీరునో మీరునం, ఏమిస్తే చెల్లునో మీ త్యాగం. మాటల్లో చెబితే సరితూగునా టీచర్ల గొప్పతనము. నింగి నేల ఉన్నన్నాళ్ళు